థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు గెలుస్తావు నేను పొద్దునే చెప్పాను. నాకు థ్యాంక్స్ చెప్పావా? నాకు థ్యాంక్స్ చెప్పావా? కంగ్రాచులేషన్స్ అండి. అలా చూస్తారే, కంగ్రాచులేషన్స్ చెప్పింది మీకే. నాకెందుకు? మీ బావ అద్భుతంగా ఆడి గెలిచినందుకు. సర్లేండి, మా బావేమో పట్టించుకోకుండా పోతున్నాడు, మీరు నాకు కంగ్రాచులేట్ చేస్తున్నారా? కొందరు మొగళ్ళు అంతేనండి, అదృష్టాన్ని చూసి చూడనట్టు తప్పించుకుంటారు. కొందరినేమో అదృష్టం చూసి చూడనట్టు తప్పించుకుంటుంది. ఏం చేస్తాం, దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్. అదృష్టం ఉండగానే చాలా ఆనంద్ గారు, అర్హత కూడా ఉండాలి. మా బావ అంత బాగా ఎవరు అడగలరు చెప్పండి? వెల్ డన్ శ్రీకాంత్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్, డోంట్ లాఫ్. డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం రోలింగ్ బాల్ కాదు సార్, రోలింగ్ కప్. ఐఎమ్ సారీ, బాస్కెట్ బాల్ రోలింగ్ కప్ ఈ సంవత్సరం శ్రీకాంత్ గెలుచుకున్నాడు. శ్రీకాంత్ ను చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకొస్తుంది. ఐఎమ్ సారీ, దెబ్బ తగిలిందా? చిన్నప్పుడు గోళీకాయలతో ప్రారంభించి పిల్లాంగోడి, అష్టాచెమ్మలు, వైకుంఠపాడి, సాగుడు మూతలు, ఒకటేమిటి అన్ని ఆడతాను మా ఆవిడతో. కాబట్టి మీరు కూడా నాలాగే ఆడండి, మంచిని కొనియాడండి, చెడును విడనాడండి. ఆడండి 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 ఆడండి. హాస్యాలాడకండి, క్రమశిక్షణ ప్రధాన లక్షణం. వెరీ గుడ్, బ్యూటిఫుల్. వట్టి పుస్తకాలు పురుగు అనుకుంటే ఆటలో కూడా సాధించాల్సింది. ఆటల్లోనే కాదు డాడీ, ఆటలు పట్టించడంలో కూడా. ప్రిన్సిపల్ గా సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఏలేశాడు బావ. నేను ఎలవేట, నువ్వు చూసావా? ఇల్లు నీదే, నాకు తెలియదేమిటి. ఇన్ని వినపడకుండా కొడతావు. గొప్ప రౌడీ డాడీ. బాగా ఆడాడని కంగ్రాట్స్ చెప్తే తల విరుసుకుపోయాడు. పెద్ద ఫోజు. అవును మామయ్య, కాలేదు అందరి మధ్య నన్ను బాగా బావా అని పిలుస్తారు, ఆ చిరగ్గా ఉంటుందని చెప్పారా లేదా? బావను బావా అని పిలవకపోతే మరి ఎలా పిలుస్తుందిరా? రేపటి నుండి ఏ రాని కేకేస్తాను, తిక్కు వదిలిపోతుంది. చూడమయ్య, నాకు తిక్కుంటోంది. అవును, అబ్బాబ్బా ఊరుకోండిరా. కట్టుకోబోయే 3 పిల్లలు ఇప్పుడు నుంచో పోటాడుకుంటుంటే ఆ తర్వాత ఏం మిగుల్చుకుంటారా? నేను కట్టుకోనుగా. ఏమ్మా ఎందుకు కట్టుకోవట? ఏమ్మా ఎందుకు కట్టుకోవాలిట? నేను కట్టుకోబోయే పిల్లల లక్షణంగా చీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఒద్దిగ్గా ఉండాలి. ఈ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ ఐ హేట్ ఆల్ దిస్ మాయా. అదేదో మీరే చూసుకుంటేనా? అంతే. ఓకే, నేను చీర కట్టుకోను. నేను నిన్ను కట్టుకోను. నేను నీకు పుస్తు కట్టేస్తాను. నేను నీకు చీర కట్టేస్తాను. చీర విప్పి నీ మొహం మీద పడేస్తాను. కట్టుకుంటే టైం ఏంటనే? 9 hours and 53 minutes and 14.5 seconds and 1 millisecond. అబ్బా, ఎంత కరెక్ట్ గా చెప్పారా నాయనా. ఇది స్పానిష్ వాచ్, మా బాబాయ్ పంపాడు. ఏ బాబాయ్? బాబాయ్ మా ఫారిన్ బాబాయ్. ఆహా, బ్రహ్మాండంగా ఉంది వాచ్. నా చేతి కరెక్ట్ గా సరిపోతుంది. ఒరే బేవర్సు, నా వాచ్ పాడైపోతుంది. నా పేరు బి బాస్, బేవాస్ కాదు. గోవిందా గోవిందా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం. వంకాయ. వంకాయ వస్తున్నాడు, తెలుగు మాస్టర్ వస్తున్నాడు. వంకాయ, ఒరే నువ్వు ఇక్కడే ఉంటా, నేను క్లాస్ లోకి వెళ్ళి వస్తాను. నమస్కారం. కూర్చోండి. వయస్సు వచ్చినా విజ్ఞానం మాత్రం పెరగలేదురా. వెధవరు వెధవ చేస్తున్నాను. వంకాయ వంకాయ నా తలహాయను, నేను పోతే అని క్లాసు బాగుపడదు. అప్రాచి వెధవన్నారా వెధవలు.
శరభాంక లింగ శతకంలో పద్యాలందరూ చదువుకొచ్చారటో నువ్వు నోరమసు కూర్చోబాయ్. చూడు శ్రీకాంత్, Yes, sir. చూడు నాయన, కాని చూపులం కనుగొని, వింటున్నావా? వింటున్నాను, sir. కాని చూపులం కనుగొని చూసనేని తన కన్నుల కెంగిలి అన్నాడు. దీని సారాంశం ఏమిటో చెప్పు నాయన. సారాంశమా? సారాంశం ఏముంది సార్? వంకాయ. వంకాయ నా తలకాయ గతవల్లారా. సైలెన్స్ సైలెన్స్. ఈ క్లాసులో వంకాయ ధ్యాస తప్ప మరొకటి లేదనుకుంటాను. ఇంకా చిన్నదోరు కుర్ర కుంకలు క్రమశిక్షణ లేంటే విద్య భాషించదు. మా చిన్నతనంలో ఈ విధంగా కాగ్గోల గనక చేస్తే ఉదండం వేయించేవారు, గొడకుర్చీలు వేయించేవారు. ఆహా, ఆ రోజులే వేరు, ఆ వినయమే వేరు. ఆహా, ఏం వినయం, ఏం విధేయత. మాస్టర్ ఆ క్లాస్ రూమ్లోకి వస్తూ ఉంటే విద్యార్థులం అందరం సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళం. ఏమిటిది ఏమిటిది? సాంగ నమస్కారాలు ఏమిటో లేవండి. ఆ చెవిలో పూరేమిటి? అతి వినయం గోర్థ లక్షణం అని. అది వినయం కాదు, అయి విలక్షణం. రథవాయుడు రథవాయుడు శ్రీకాంతం చూసి బుద్ధి తెచ్చుకోండి నాయన. శ్రీకాంతు, అప్రచురథోలారా, గంధాయవనంలో తులసి మొక్కలాగా విద్యార్థులోకానికే మణిపూస లాంటి మన శ్రీకాంతుని చూసి బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి రథోలారా. ఏమండి రాజు గారు, మీ గులాబీ పువ్వు పడిపోయింది. నాదా? నాది కదే, నేను ఒకటే పెట్టుకొచ్చాను. పెట్టుకుంది ఒకటైనా చిక్కుకున్న 2 కావచ్చు కదండి. తీసుకోండి ప్లీజ్. ఒక జడకి ఒక గులాబీ అందామండి. జడ మీ చేతిలోది కదండి. 2 పాయల కింద చేసి 2 జల్ల కింద వేసుకోండి. కానీ ఈ అమాయకమైన గులాబీ పువ్వును మాత్రం చిన్నపుచ్చకండి. ఇది మీదేనండి. తలదాల్చవలసింది నేలపాలు చేయకండి ప్లీజ్. తీసుకోండి. తీసుకోవే, నీదే అంటున్నారుగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ గిటప్పా, తీసరా. గురు గురు ఓ సిగరెట్ గురు. థ్యాంక్ యూ. ఇదిగో సార్ టీ. థ్యాంక్ యూ. ఇదిగో నా దోశ. అలాగే. ఒరే బేవర్సు, పేరు నిలబెట్టుకున్నావు కదరా. నువ్వు కూడా అలా అంటే చాలా బాధగా ఉంటుంది శ్రీకాంత్. నా పేరు బి వాసు, బేవాస్ కాదు. మొహం చూస్తే అలా అనిపించడంలా. కొట్టావుగా దెబ్బ. మొహానికి ఏముంది కానీ వచ్చేలా కూర్చో. చిచి చిచి ఒరే, డర్టీ అట్మాస్ఫియర్, డర్టీ ప్లేస్. ఇలాంటి తోటగా టీ తాగితే అంటురోగాలు వస్తాయి. దా బాబాయ్, దా 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 దా. క్లీన్ చేయి. ఒరే కిట్టప్ప, ముందు కప్పును వేడి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి స్పెషల్ టీ ఏలక్కాయ వేసి మరీ పట్టరా. ముందు నీ చేతులు డెట్టాలతో కూడా కూర మధ్య వినవా. అలాగే సార్. అది సరే కానీ బాబాయ్, ఏంటి ఇందాక ఎత్తి తొడుగులు వేస్తున్నావు? అడి కళ్ళు కురుపులా? అబ్బే అదేం లేదు. చూడు కింద ఎంత గలీజ్గా ఉందో. మీరెలా నడుస్తున్నారు? నాకు మాత్రం అలర్జీ. ముఖ్యంగా నా చెప్పులు పాడైపోతాయి. ఇవి మామూలు చెప్పులు కాదు, ఇంపోర్టెడ్. ఫిలిప్పైన్స్ నుంచి మా ఆంటీ పంపించింది. ఫిలిప్పైన్స్ చెప్పురా? అయితే ఒకసారి వేసుకొని చూడాల్సిందే. బాబాయ్ ఒకసారి ఇప్పు. అమ్మో ట్రావెల్స్వి నీ గడిపడ్డ అయితే పాడైపోతాయి. అన్నట్టు నా వాచ్ ఎదురా ఉందిలే బాబాయ్. నా దగ్గర ఉంటే ఎక్కడ పడిపోతుందని మానవాడి కొట్లో బద్దంగా రాశాను. నిన్ను నాకు మరో టీ ఇవ్వు. బిల్లు అది సరే కానీ బాబాయ్, నీ ఒంటి మీద సరిగ్గా తప్పారు నేనా? ఏ
షర్ట్ ఇటలీ, ప్యాంట్ జపాన్, ఈ కళ్ళద్దాలు మేడ్ ఇన్ ఇంగ్లాండ్, వీడొక్కడు మాత్రమే ఇండియా. ఇండియా సరుకులు క్వాలిటీ అంత బాగో. మరి నువ్వు ఇండియాలో కదా బాబాయ్ పుట్టావు? తప్పు పుట్టాను. గిట్టబ్బా పొట్టి తీసురా. వస్తాను రా, ఇప్పటికే లేట్ అయిపోయింది. నా కోసం బయట మెడికల్ గర్ల్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాను. ఏది ఆ చెట్టు కింద ఉన్నారు వాళ్ళేనా? యా, వస్తాను. గుడ్ లక్. సారీ బాబాయ్, చూడలేదు. అబ్బాయి లేదు, డోంట్ వరీ, డోంట్ వరీ. ఫారిన్ చెప్పులు కూడా తెగిపోతాయా? తెగవు, కానీ ఇది ఇండియన్ కాదు. ఓహో, అందువల్లే తెగింది. అంతేనా? బాయ్ బాయ్. అందుకే తెగింది. ఏంట్రా ఏంటిది? ఇచ్చాడా అలాగుండోడా? వ్యవస్థ జరుగు. చదువుతాలే బాయ్. కిట్టప్ప మనకి ఒకటేసుకో. సారీ సార్, ఫాలో అయిపోయినాయి. ఏమిటయ్యా? ఏం పర్వాలేదు లేరా, ఇద్దరం చెరిసగం పంచుకుందాం. కమాన్, హ్యావ్ ఇట్. థ్యాంక్స్. నీతోటి ఏది పంచుకోవాలన్నా నాకు చాలా ఇష్టం.